శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 8 ఫిబ్రవరి నుండి 14 ఫిబ్రవరి వరకు మనం చెప్పుకున్నామండి. ఈ వారం రోజులు ఎలా ఉంటుంది 12 రాశుల వారికి. ఇప్పుడు మనం గ్రహాల గురించి తెలుసుకుందామండి. ఏ రాశిలో ఏ గ్రహం ఉందో తెలుసుకుందాం. మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉన్నాడు ఆయన. అలాగే కేతువు సింహరాశిలోను, కుజుడు పరమోచ్చకు వస్తున్నాడు. 23 degreesలో ఉన్నాడండి. పరమోచ్చం వచ్చాడంటే పరమోచ్చం అంటే 27-28 degrees దగ్గర ఆయన ఎగ్జాల్టేషన్, మ్యాక్సిమం ఎగ్జాల్టేషన్ ఉంటాడు అనమాట. అక్కడ వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి మంచి ఫలితాలు ఇస్తాడు. ఆయన మకర రాశిలో చంద్రుడితో కలిసి ఉన్నాడు. సో ఇది ఒక కాంబినేషన్ అండి. చంద్రుడితో కలిసి ఉండడం గొప్ప అదృష్టము. అంతేకాకుండా రవి కూడా మీ రాశిలోనే ఉన్నాడు. రవి కుజులు మకరంలోను, బుధ శుక్ర రవి 13th నుంచి రవి కూడా రాహు దగ్గర రవి కూడా వచ్చేస్తున్నాడు. అంటే బుధ శుక్ర రాహువులు ఉన్నారు. అలాగే 13 నుంచి అంటే ఎండింగ్ ఆఫ్ దిస్ వీక్ నుంచి రవి కూడా 4 గ్రహాలు అవుతాయి. సో అది పక్కన పెడితే ముఖ్యంగా శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు, జలతత్వ రాశిలో ఉన్నాడు. అంటే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయండి. నీటి వలన ప్రమాదాలు, అగ్ని వలన ప్రమాదాలు జరుగుతాయి. తులారాశి వారికి ఈ వారం మొత్తం కూడా ఎప్పుడు ఎంజాయబుల్గా, హ్యాపీగా, సంతోషంగా ఉంటారు మీరు. ఎందుకంటే అంటే మీ జాతకాల రీత్యా కొద్ది ప్రాబ్లమ్స్ ఉండొచ్చేమో తప్ప గోచార రీత్యా గురుడు మీ రాశి చూస్తుంటే ఇప్పుడు డైనమిక్గా తిరుగుతూ హ్యాపీగా సంతోషంగా టెంపుల్స్కి వెళ్తూ తీరా బండి అని తీయడము వెళ్ళడము జరుగుతూనే ఉంటుంది. తీర్థయాత్ర కూడా చేస్తారు. ధనానికి ఎటువంటి లోటు రాకుండా మిమ్మల్ని భగవంతుడు కాపాడుతున్నాడు. సరే, మీ తోబుట్టువులు తమ్ముళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయండి. వాళ్ళకి ఉద్యోగాలు రావడము, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడము. తమ్ముళ్ళు అంటే చెల్లెలు కూడా, సోదరమణులు బాగా ఉంటుంది. అంతేకాకుండా మీకు కుజుడు ఎంతో కాలం చెప్తున్నారండి, 2nd house లార్డ్ 4th భావంలో ఉన్నాడంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. 4th భావంలోనే గురుడు ఉన్నాడు కాబట్టి మీకు లాభాధిపతి 4th భావం ఉన్నాడు కాబట్టి, కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి, కుజుడు కూడా ఎగ్జాల్టేషన్లో ఉంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా వాహనాలు, భూములు, ఇళ్ళు, అపార్ట్మెంట్స్ ఏదో ఒకటి కొనుక్కొని తీరతారు మీరు. అది ఖచ్చితం. ఫిబ్రవరి నెలలో ఉంది మీకు. చాలా మంది మీ జాతకాలు ఇచ్చే ఉందండి. నాకు డౌట్ లేదండి. నేను సరదా కోసం ఏం చెప్పను. శాస్త్రం ఏం చెప్తుందో అది గుర్తుపెట్టి చెప్పడం తప్ప నా సొంత కవిత్వం ఏమీ ఉండదండి. సో అది పక్కా పెడతాము. రవి కుజులు వలన కూడా భూములు, వాహనాలు, తల్లిగారికి బాగుండడము. కొంతమందికి 4th భావం బాగుందంటే రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు రావడము. 5th భావం చెప్తాం. 4th భావం రాజకీయ రంగం కాదనుకోండి, రవి కుజుల వల్ల చెప్పొచ్చు కూడా. అంతేకాకుండా మీకు యాక్టర్స్కి, మ్యూజిక్ డైరెక్టర్స్కి చెప్తాం. మ్యూజిక్ రంగంలో ఉన్న వారికి, రైతులకి మంచి అవకాశాలు. అంతే కదండి, బుధ శుక్రులు మీకు 5వ స్థానంలో రాహుతో కలిసి ఉన్నారు కదా. ఖచ్చితంగా మీ సినిమా కోసం ట్రై చేస్తూ ఉంటే అయితే సినిమా రంగంలో అవకాశాలు మీకే వస్తాయి. ఫస్ట్ బుధ శుక్రులు కదా 5వ స్థానంలో ఉన్నారంటే కళారంగం. బుధ రాహులు కలిసి ఉన్నారు, బుధ శుక్రులు కలిసి ఉన్నారంటే ఖచ్చితంగా కళారంగంలో మీకు అవకాశాలు ఉంటాయి. కళారంగంలో ఉన్న వారికి, టెలివిజన్ రంగంలో ఉన్న వారికి వాళ్ళ ఫిల్మ్స్ డెవలప్ అవుతాయి, అవకాశాలు వస్తాయి. డైరెక్టర్స్కి, తర్వాత ప్రొడ్యూసర్స్కి, యాక్టర్స్ గాను అదే అవకాశాలు ఉండేది గాను ఈ కళారంగంలో బాగా డెవలప్మెంట్స్ ఉండి తీరుతాయి. గ్రేట్. మీకు ఆడపిల్లలు పడడానికి అవకాశం ఉందండి. ఈ నెల మీ ఇంట్లో లక్ష్మి పడడానికి అవకాశం ఉంది. అలాగే మీ ఆడపిల్లల వలన మీకు ధనాదాయం ఉండడానికి అవకాశాలు ఉంది. వాళ్ళ వల్ల అదృష్టం కూడా కలుగుతుందని ఖచ్చితంగా చెప్పేయచ్చు. బుధ శుక్రుల కాంబినేషన్ కదండి. ఇంతకంటే ఏముంది, ఏదో సోదు కొడుతూ ఉండడం కాదు కదా జాతకాలంటే. ఈ కాంబినేషన్ ప్రకారం చెప్తున్నాను అనమాట నేను. సో ఈ కాంబినేషన్ ప్రకారం ఉంటుంది. అంతేకాకుండా మీకు 6వ భావంలో శనీశ్వరుడు, ఆయన కూడా కాపాడుతుంటాడు. కానీ నీటి వల్ల ప్రమాదము, అగ్ని వల్ల ప్రమాదం ఉండడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి, ఆడవాళ్ళకి చెప్తున్నారంటే గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కానీ లేకపోతే ఇంటర్వ్యూస్ కానీ వెళ్తుంటారు సార్, గెలుస్తారు మీరు. గవర్నమెంట్ సంబంధించింది కాదండి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా గెలుస్తారు మీరు. అద్భుతంగా ఉంది. శత్రువుల వల్ల భయం లేకుండా, అలాగే రుణాల వల్ల భయాలు లేకుండా, అంతేకాకుండా శని ప్రభావం వలన మీకు రాజకీయ రంగంలోనూ రాణిస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే
మీకు కోర్టు విషయంలో కూడా గెలుస్తారు. లా రిలేటెడ్ విషయంలో మంచి అవకాశాలు, మంచి అవకాశాలు అంటే శుభవార్తలు ఉండడానికి అవకాశం ఉంది. సేవకా జనం ఉంటారు. ఏదేమైనా మీరు తీర్థయాత్రలు చేస్తారండి. తీర్థయాత్రలు చేయడము, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడము, తీర్థయాత్రలు గురువు గారిని దర్శించుకోవడము, పీఠాధిపతులు సేవలు చేయడము, పాదసేవ చేయడము ఇవన్నీ మామూలే. ఏదైనా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు, రాజకీయ రంగం పక్క పెడదాం. గవర్నమెంట్ సంబంధించింది సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యాపారస్తులకి చాలా బ్యూటిఫుల్ కాలము రవి కుజులు దశమం చూడడం వల్లనే. లాభంలో ఉన్న కేతు చెప్పాలంటే ఫ్లో ఆఫ్ మనీ మీ ఇంట్లోనే ఉంటుంది. వద్దురా బాబు అయినా కూడా ఏదో విధంగా ఏదో రూపాయలు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తూ ఉంటుంది. అది గొప్ప అదృష్టం అండి. అది అవకాశం ఉంది. కాబట్టి శనీశ్వరుడు 12 భావాలు చూస్తున్నారు కాబట్టి అంతకంతా మీకు ఖర్చు పెట్టేస్తూనే ఉంటారు. తీర్థయాత్రలు చేస్తుంటారు, ప్రయాణాలు చేస్తుంటారు, అన్ని ఖర్చులు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదండి. అమ్మవారిని పూజించండి. అన్ని రంగాలను ముందంజలో ఉంటారు మీరు. దానికంటే ముందర మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని మీరు ఫోన్ చేయొచ్చండి. ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేయొచ్చు. లేకపోతే మీరు ఒకవేళ నేను బిజీగా ఉంటే మీరు కింద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. వాట్సాప్లో మీరు మీ మెసేజ్లు పెట్టచ్చు. నేను మీ జాతకాలు తెలుసుకోవాలనుకున్నా, ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, ఇటువంటి అన్ని రకాలైన ముహూర్తాలు కూడా మనం చేస్తూ ఉంటాం. మంచి ముహూర్తాలన్నీ చేస్తూ ఉంటాం. గృహప్రవేశ ముహూర్తాలు, అలాగే నేమింగ్ సెరమనీ అంటాం కదా, పేర్లు పెట్టడము. అంతేకాకుండా చాలామందికి పెళ్ళిళ్ళ ముహూర్తాలని, అలాగే ఒడుగు ముహూర్తాలు అలాగే మనం చేస్తూ ఉంటాం. మన ఆది ఆస్ట్రాలజీ నుంచి నేనే చేస్తూ ఉంటాను. కాబట్టి మీకు ఏమైనా అవకాశం ఉంటే చేయించుకోండి. ఇంకోటి ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రతిసారి చెప్తున్నట్టుగానే ఈ 3 ఉండాలండి. కంపల్సరీగా ఉంటే ఖచ్చితమైనటువంటి యాక్యురసీ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నించేవాళ్ళు, వీసా స్టాంపింగ్ కోసం ప్రయత్నించేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరి కోసము మీరు చేస్తున్నామంటే మీకు ఏది అవకాశం, మీరు ఏదో తెలుసుకోవాలనుకుంటే దాని ఫీల్డ్లో మనం తెలుసుకొని చెప్దాం. సో ఇది పక్కన పెడితే మీరు ఈ వారం మొత్తంలో అంటే 12 రాసుల వారికి చెప్పదగ్గ సూచన అంటే పరిష్కార మార్గాలు ఏముంటాయి అంటే కంప్లీట్గా మన యొక్క చెడు ప్రభావాలు తొలగిపోవండి. కాకపోతే అంటే కొన్ని చెడు ఫలితాలు అనేవి రాకుండా భగవంతుడు మనం కాపాడుతూ ఉంటాడు. అందులో ముఖ్యంగా ఈ నెలలో 13వ తారీఖుని శని త్రయోదశి వస్తుంది. 14ని శని త్రయోదశి వస్తుంది. శని త్రయోదశి పూట మీకు తెలియదు ఏముందండి, శనీశ్వరుడు ఉన్న రాసుల వారు అంటే 12 రాసుల వారు చేసుకుంటే శనీశ్వరుడి తైలాభిషేకం చేయించుకోవాలి. తిరునల్లారు కొంతమంది వెళ్తూ ఉంటారు, అది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే స్వామి ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపారాధన, అంతేకాకుండా 11 ప్రదక్షిణాలు కూడా ఆంజనేయ స్వామి దగ్గర చేయడము. ఎవరైతే వెంకటేశ్వర స్వామి దగ్గర శనివారం 7 శనివారాలు ఇలాగ దీపారాధన చేస్తారో వాళ్ళకి అఖండమైనటువంటి అదృష్టం కలుగుతుందని, ఎటువంటి చెడు ప్రభావాలు శని వల్ల కలగవని చెప్తూ ఉంటారు, శాస్త్రం చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా శని దోషం పోవాలంటే కూడా శివాభిషేకాలు ఎక్కువ చేయించుకోవడం మంచిది. సోమవారం అదొకటండి. ముఖ్యంగా ఈ శనీశ్వరుడి ప్రభావం ఇది కాబట్టి అంటే ముఖ్యంగా ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి బాగుంది. ముఖ్యంగా మీ మేషరాశి గురించి చెప్పుకుందాం. మేషరాశి వాళ్ళకి శని 12వ భావంలో ఉండడం వలన, 7వ స్థానంలో కన్యారాశి వారికి ఉండడం వలన, సింహరాశి వారికి 8వ స్థానంలో ఉండడం వలన, ఇంకా ధనుర్రాశి వారికి 4th భావం అర్ధాష్టమ శని ఉండడం వల్ల వీరికి కొద్దిగా శని వల్ల ప్రభావాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ప్రభావాలు అంటే దుష్ఫలితాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు చేసుకునే పూజలే ఆధారపడి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈ నెలలో కూడా మనకి మహాశివరాత్రి వస్తుంది. ఆ రోజు శివరాత్రి పాటు ఉపవాసం ఉన్న స్వామివారికి అభిషేకాలు చేయించుకోవడము, ఉపవాసం ఉండడము, స్వామివారికి అభిషేకాలు చేయించుకోవడము, ఆ రోజు అంతా మనం అంటే మీకు జాగరణ అంటాం కదా, చేయించుకోవడము, శివ పార్వతుల కళ్యాణం చేయించుకోవడము, అలాగే స్వామివారికి పువ్వులతోనూ పత్రాలతోనూ పూజ చేసుకోవడం వలన అంటే జన్మానికి శివరాత్రి అంటాం కదా, అది చాలా మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రం కూడా చెప్తారు. ఈ విధంగా ఉన్నాయండి. 12 రాశి వారి కూడా మీకు తోచిన విధంగా మీకు దగ్గర ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి దేవుణ్ణి, లేకపోతే మన ఇంట్లోనే మనం దూరం వెళ్ళినప్పుడు మన ఇంట్లోనే ఆంజనేయ స్వామిని పూజించడం, శివుడిగా పూజించడము, అమ్మవారు లలిత సహస్రనామాలు సరే అవి చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెప్తాం.